గతంలో తరాల గోసలు బీడుబారిన పొలాలు చూసినాం, ఎండిన పంటలు చూసినాం, ఎండిన భూములను చూసినాం, పండని పంటలను చూసినాం. దీనంతటికీ కారణం ఒక నీటి చుక్క, కేవలం ఒక నీటి చుక్క తెలంగాణ పొలాలన్నీ ఎండబెట్టి తలాపున బారుతున్న గోదావరి, కృష్ణమ్మలు వీళ్ళందరూ కూడా ఆ నదులన్నీ కూడా తెలంగాణ తలాపున బారినా కూడా తెలంగాణ పంటలు పండకపోవడం, తెలంగాణ లోపల ఉన్నటువంటి భూములన్నీ బీడుబారిపోయి రైతన్నలు ఉరికొయ్యలకు వెళ్ళినటువంటి సందర్భాల నుంచి ఈరోజు ప్రజెంటు తెలంగాణని తెచ్చుకున్నాక కాళేశ్వర జలాలతోటి లక్షలాది ఎకరాల భూములను పంటలు పండించి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణని తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వంది. ఈరోజు అదే కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి చేస్తూ ఉన్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం, దాన్ని ఇది కూలిపోయింది, ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అని చెప్పి ప్రజల్లో బాగా ఎక్కించి, ప్రజల మైండ్లకు ఎక్కించి ఈరోజు దాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా 2 సంవత్సరాలు దాన్ని ఎండబెట్టినటువంటి సందర్భం చూసినాం. అందులో నుంచి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు బారలేదు. కేవలం లక్షల కోట్ల దండుకోవడానికే కేసీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిందని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రచారం, అదే అసత్య ప్రచారం కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని ఈరోజు అసలు నిజాలేంది, రీసెంట్గా కాళేశ్వరం నుంచి జలాలు విడిచిపెట్టి మళ్ళా ఎత్తిపోస్తున్నటువంటి సందర్భం చూసినాం. మేడిగడ్డ పిల్లర్లు గుంగిపోయినాయి, అసలు కాళేశ్వరం పనికే రాదు, అందులో నీళ్లు నిల్వ ఉండవు అని చెప్పి ఏదైతే అసత్య ప్రచారాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే నీళ్ళని ఎందుకు ఎత్తిపోస్తూ ఉన్నది? నిజంగా కాళేశ్వరం నుంచి వచ్చిన జలాలు ఈరోజు ఊర్లు దాటి వాగులు దాటి వంకలు దాటి ఈరోజు అన్ని కాల్వలలోకి, అన్ని ప్రాజెక్టులలోకి చేరుతూ ఉన్నాయి. దీన్ని కూడా కొంత విఫల ప్రయత్నం చేసే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందలేసుకొని దీన్ని అంతటిని కూడా అసత్యం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ఒక వర్గం ఏదైతే ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అసలు నిజాలు ఏందని చెప్పి తెలుసుకోవడానికి ప్రజెంట్ మనం ఇక్కడికి వచ్చినాం. ఎక్కడున్నామంటే మనం బసవాపూర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తున్నటువంటి వాల్ ఏదైతే ఉందో అక్కడ చూపెట్టండి. వాల్ ఏదైతే ఉందో బసవాపూర్ ప్రాజెక్టు భువనగిరి జిల్లాకు సంబంధించి. ఈ బసవాపూర్ ప్రాజెక్టుకి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లు సాగుతూ పారుతూ ఈరోజు కాళేశ్వర జలాలు బసవాపూర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జలాలు. ఈ జలాలకు సంబంధించి ఈరోజు ఒక అసత్య ప్రచారం జరుగుతూ ఉన్నది. మళ్ళొకసారి అబద్ధాల పునాదుల మీద ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది అసలు ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళు, ఇవి కాళేశ్వరానికి సంబంధం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఎల్లంపల్లి నీళ్ళు ఎట్లా ఉంటాయి, ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎప్పుడు వదిలిండ్రు, ఎట్లా వస్తాయి అని చెప్పి కూడా ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు చేరినాయి, ఎన్ని లక్షల ఎకరాల పంట పండింది అనేది గతం నుంచి రైతులే సాక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రైతులు దానికి ఈరోజు దాన్ని ఒక విఫల ప్రయత్నంగా చూపెట్టే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దాంతోపాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాన్ని పనిగట్టుకొని ఇక్కడ చూపెడతా ఉన్నటువంటి సందర్భం అయితే మనం చూసినాం. చాలా వరకు అసలు ఎక్కడి తెలంగాణ, ఎట్లా ఉంటుండే తెలంగాణ ఈరోజు ఎట్లయింది? ఎండిన పంటలను చూసినాం, ఎండిపోయి బీడుబారిన పొలాలను చూసినాం. ఈరోజు పండిన పంటలతోటి సస్యశ్యామలంగా పచ్చదనంతో వెలిగిపోతున్నటువంటి తెలంగాణని గత ప్రభుత్వంలో చూసినాం మనం. దాని నుంచి మళ్ళొకసారి తప్పించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రైతన్నలు కన్నీళ్లు పెట్టే విధంగా కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఈ నీళ్లు, ఇక్కడికి వచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం నుంచి రాలేదు, ఇవి కేవలం ఎల్లంపల్లి నుంచి అని మళ్ళొకసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది కాళేశ్వరం నుంచి ఆ బాహుబలి పంపులు ఏవైతే ఉన్నాయో దాని గుండా ప్రవహించి దాంట్లో ఎత్తిపోసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రంగనాయక సాగర్కి చేరుకొని, రంగనాయక సాగర్ నుంచి డైరెక్ట్గా మల్లన్న సాగర్కి చేరుకొని, మల్లన్న సాగర్ నుంచి ఈరోజు ఇటు దీని పక్కనే గంధమల్ల ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. గంధమల్ల ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో, అంటే అక్కడ కొన్ని టీఎంసీలు
కుదించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారనే ఆ నెపంతో అది ఇంకా పూర్తి కాకపోవడంతో అక్కడికి నీళ్లు చేరుకోలేవు. అక్కడి నుంచి మల్లన సాగర్ నుంచి ఇటు ఇటు వదిలేస్తే ఇక్కడ ప్రస్తుతం బసవాపూర్కు చేరుకున్నది. ఈ నుంచి మళ్ళీ ఒలిగొండ మండలానికి సంబంధించినటువంటి ఒక పెద్ద అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక పెద్ద చెరువులోకి ఈ కాళేశ్వరం జలాలు ఇప్పటికే చేరిపోయినాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద నీళ్లు నింపుతున్నటువంటి చెరువులు ఉన్నాయి, ఇంత పెద్ద కాలువలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి మోసాలను ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎండిన పంటల నుండి ఈరోజు పండిన పంటలు అని చెప్పుకునే ఆ స్థాయికి తెలంగాణ వచ్చింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సారథ్యంలో జరిగినటువంటి ఆయన కలగన్నటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన ఒక అపర భగీరథుడిగా ఈరోజు పాతాళంలో ఉన్నటువంటి గంగను ఈరోజు పారే జలాల లాగా మార్చి పాతాళంలో ఉన్నటువంటి గంగను తీసి ఈరోజు పండిన పంటలకు పాడుతున్నటువంటి పంటలకు ఆయన అందించినటువంటి సందర్భం ఉన్నది. ఎవరు ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిజాలు ఏందనేది ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అసత్య ప్రచారాలు చేసినా కూడా నిజంగా ఇప్పుడు వదిలిపెట్టినటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు మనం చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం.